లాస్ట్ షాట్‌లో చెప్పాం కదా! మేము వైజాగ్ వచ్చామని. మేము రావడానికి రీజన్ ఏంటి అంటే, మా అన్నయ్యకి మ్యారేజ్ సెట్ అయింది. సో, దానికి అటెండ్ అవ్వడానికైతే వచ్చాము. అన్నయ్య అంటే సొంత అన్నయ్య కాదు. మా హస్బెండ్ వాళ్ళ అత్త కొడుకనమాట. సో, తనకైతే బామర్దవుతాడు. నాకు అన్నయ్యే కదా! అందుకే నేను మా అన్నయ్య అని చెప్తున్నాను. సో, తన ఎంగేజ్‌మెంట్‌కి గానీ, ముహూర్త పట్టుకి గానీ దేనికి మేము అటెండ్ అవ్వలేకపోయాము. లీవ్స్ లేకపోవడం వల్ల. సో, మ్యారేజ్‌కైనా అటెండ్ అవ్వాలి అని చెప్పి లీవ్ తీసుకొని వైజాగ్ అయితే వచ్చాము. ఎందుకంటే తన మ్యారేజ్ వైజాగ్‌లోనే. ఫస్ట్ అయితే మా వదిన ఇంటికైతే వచ్చేసాము. మేము రాగానే తన రియాక్షన్ చూడండి ఎలా ఉంటుందో, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, మేమందరం కలిసి రెడీ అయిపోయి కళ్యాణ మండపానికైతే స్టార్ట్ అయిపోయాము. సో, ఇక్కడ మా అత్తయ్య, మా వదిన, మా వదిన తోటికోడలనమాట. అండ్ ఆ బ్యూటిఫుల్ కపుల్ మేమే అనుకోండి. మేమందరం రెడీ అయిపోయి కళ్యాణ మండపానికైతే స్టార్ట్ అయిపోయాము. మా వదిన ఇంటికి కళ్యాణ మండపానికి జస్ట్ 10 మినిట్సే గ్యాప్ అనమాట. సో, మేము ఎర్లీగానే రీచ్ అయిపోయాము. ఇక్కడ చూడండి డెకార్ అంతా ఎంత బావుందో. సో, మా బ్రాహ్మణుల పెళ్ళిలో ఏంటి అంటే మార్నింగ్ నుంచి ఆ తంతులన్నవి జరుగుతూనే ఉంటాయి. దీన్ని స్నాతకం అంటారు. దీనికి పెళ్ళికూతురు అవసరం లేదనమాట. పెళ్ళికొడుకు వాళ్ళ పేరెంట్స్ తోటి జరుగుతుంది. ఇటుపక్క ఇంకొకటి జరుగుతుంది. అది పెళ్ళికూతురు వాళ్ళ అమ్మా, నాన్న చేపిస్తారనమాట. మా పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి ఏంటి అన్నది మేము నీకు లాంగ్ వీడియోలో చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదిగో ఈయనే మా డాడీ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా మమ్మీ వీళ్ళిద్దరు కూడా మ్యారేజ్‌కైతే అటెండ్ అయ్యారు. సో, వాళ్ళు వచ్చిన తర్వాత మా వాడి రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు నెక్స్ట్ షార్ట్స్‌లో అప్‌లోడ్ చేస్తాను. సో, స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. చలో బాయ్.